ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు గాను పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 260 వార్డులలో బరిలో 1072 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 12 మున్సిపాలిటీలకు గాను 525 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. 3,35,272 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం 2,100 మందికి పైగా సిబ్బందిని నియమించారు. 3,000 మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ఇక పోలింగ్ డే సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి వరంగల్ వర్ధన్నపేట నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. తిరుపతి, చెప్పండి. జమీమా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీల్లో కొద్దిసేపు క్రితమే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజు 12 మున్సిపాలిటీలో ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేసి పోలింగ్ ప్రక్రియను ప్రారంభించినటువంటి పరిస్థితులను బట్టి 260 వార్డులకు గాను ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగబోతా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు నేను వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మున్సిపాలిటీలోనే ఇక్కడ చూడొచ్చు. మున్సిపాలిటీ కేంద్రం దగ్గర హరిత పోలింగ్ కేంద్రాలకు కూడా అధికారులు ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు, సజావుగా పోలింగ్ ప్రక్రియను కొనసాగించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మనం విజువల్లో చూసినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా వర్ధన్నపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రము. ఇక్కడ వర్ధన్నపేటకు సంబంధించినటువంటి ఒక 6 వార్డులకు పోలింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. 260 వార్డులకు 1072 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 12 మున్సిపాలిటీలో 525 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఓటు హక్కును 3,35,272 మంది ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినియోగించుకోబోతున్నారు. ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు సజావుగా కొనసాగించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పోలింగ్ నిర్వహణ కోసం 2,001 మంది పైగా సిబ్బంది నియమించారు. మొత్తం 3,000 మంది సిబ్బందితో కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. మనం ఒకసారి విజువల్లో చూస్తున్నాం. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఒక హరిత పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి చుట్టూ హరిత కావచ్చు, మొత్తం అరటాకులు కావచ్చు, పెద్ద వాటితో స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ నిర్వహణ కొనసాగినప్పుడు గతంలో కూడా వర్ధన్నపేట ప్రాంతంలోనే ఇక్కడ హరిత పోలింగ్ సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలకు హరిత పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను అయితే కొనసాగించినటువంటి పరిస్థితులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలో 1072 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 260 వార్డులో ఎన్నికలు కొనసాగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిన్ననే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సామాగ్రిని ఇక్కడికి తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. హరిత పోలింగ్ కేంద్రం దగ్గర వచ్చేటువంటి ఓటర్లకు స్వాగతం పలికేందుకు కొత్తగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఇప్పుడు నేను వర్ధన్నపేట సంబంధించినటువంటి మున్సిపాలిటీ కేంద్రం దగ్గర ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ముగ్గులతో కావచ్చు, మొత్తం పూలతో సెల్ఫీ పాయింట్ అంటూ కూడా కొత్తగా హరిత పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా ఇక్కడే వర్ధన్నపేట మున్సిపాలిటీ సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మన విజువల్లో చూసినంత కూడా ఇక్కడ వర్ధన్నపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సెల్ఫీ పాయింట్గా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సెల్ఫీ పాయింట్ నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున వర్ధన్నపేట మున్సిపాలిటీలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి ఇలా హరిత పోలింగ్ కేంద్రం కావచ్చు, సెల్ఫీ పాయింట్ను అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే ఓటు హక్కు వినియోగించినటువంటి ఓటర్లంతా కూడా కొత్తగా వారి ఇక్కడికి వచ్చి భారత పౌరుడు ప్రజాస్వామ్య గుండెల్లో ఉంటాడు, తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా భారతదేశం నా ఓటు, మై ఇండియా, మై ఓటు అంటూ కూడా ఇక్కడ హరిత పోలింగ్ కేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బంతి పూలు కావచ్చు, మిగతా పూలతో కూడా వచ్చేటువంటి ఓటర్లకు స్వాగతం పలికి ఓటు హక్కు వినియోగించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియను అధికారులు నిర్వహించేటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ఇప్పుడిప్పుడే పొగమంచున్న నేపథ్యంలో ఇక్కడికి ఓటర్లు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం 525 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 4 అధికారులను వారు నియమించి పోలింగ్ ప్రక్రియను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం 7 గంటల నుంచే ఈ పోలింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. చూడొచ్చు, మనం విజువల్లో చూసినటువంటి ఇదే పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో హరిత పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వచ్చేటువంటి ఓటర్లకు బంతిపూలతో, ఈ తోరణాలతో స్వాగతం పలుతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. సాయంత్రం వరకు కూడా మొత్తం 12
మున్సిపాలిటీలో పోలింగ్ ప్రక్రియను కొనసాగించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేసినటువంటి పరిష్కారం అవుతుంది. ఓటర్ ఐడి కార్డు కావచ్చు, మిగతా గుర్తింపు కార్డుతో ఇక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా వారు ఓటు హక్కు వినియోగించినటువంటి పరిష్కారం అవుతుంది. 10 నుంచి 15 పోలీస్ స్టేషన్లకు ఒక సెక్టార్గా పర్యవేక్షించి మొత్తం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిష్కారం అవుతుంది. వర్ధనపేట మున్సిపాలిటీలో హరిత పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి ఓటర్లకు ప్రత్యేక ఆకర్షణగా హరిత పోలింగ్ కేంద్రాలు నిలిచినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తిరుపతి.